ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరే అనే విధంగా వ్యవహరించిందని రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ బాగుపడుతుంది, లాభాల బాటనే నడుస్తుంది, కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు జరుగుతాయి, మీ ఫిట్మెంట్ మీకు వస్తుంది, అన్ని రకాలుగా ఉద్యమ సమయంలో చెప్పిన ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆనాడు ఆశించాను. మీ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉద్యమ బాటన పడితే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపుగా 50 మంది ఆర్టీసీ కార్మికులు, నాకు బాగా గుర్తుంది, మీ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందినవాడు, ఆయన పిల్లలు మంచి ఉద్యోగాలలో ఉండే ఆర్థికంగా స్థితిమంతుడైన తోటి కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేసిండు. కనీసం ఆనాడు హాస్పిటల్లో ఆ శవాన్ని పరామర్శించడానికి, ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనుమతించలేదు. 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్నా యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు, ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిండ్రు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒట్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రమంతా ఊరేస్తే ఊరేసినని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. మరి ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని, ఇది రైతు రాజ్యమని నిరూపించడానికి 25,35,000 మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం.